ఏమంటారంటే 10 మందికి మేము సాయం చేస్తే 9 మందికి విశ్వాసం లేకపోయినా ఒకడికి ఉంటుంది, అది మనం కాపాడుతుంది అంటారండి. ఈ ధర్మ సిద్ధాంతంలో వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ ధర్మ అండి? అంటే ఎగ్జాక్ట్గా ధర్మ అంటే ఏమిటి? మెటీరియలిస్టిక్ ధర్మానా లేకపోతే అన్మెటీరియలిస్టిక్ ధర్మానా? నిజంగా ధర్మ చేయడం వల్ల మనకి పుణ్యం ఉంటుందా? అంటే మనకు కాకపోయినా రేపు మన భవిష్యత్తులో మన పిల్లలకి అది ఉపయోగపడుతుందా అన్నది ఒక క్లారిఫికేషన్. 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. దానం, ధర్మం అని 2 రకాలు ఉంటాయి. ధర్మము అని అంటే అర్థం ఏంటనంటే నేను ఆచరించేది, నేనేం ఆచరించాలి. ఇప్పుడు మామిడి చెట్టు ఉంది, మనకు బాగా గమనిస్తే మామిడి చెట్టు యొక్క ధర్మం ఏమిటి? సో ధర్మము అని మీకు చెప్పాలంటే నేచర్, దట్స్ కాల్డ్ ధర్మ. వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ద ట్రీ, దట్ ఈస్ ధర్మ. అలాగనే మనిషి ఉన్నాడు, మనిషి యొక్క నేచర్ ఏంటి, దట్స్ కాల్డ్ ధర్మ. నేను మనిషిగా ఎలా బిహేవ్ చేయాలి అన్నప్పుడు మహాభారతంలో వ్యాసుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏంటనంటే ఫండమెంటల్ ధర్మం ఏంటనంటే, ఫండమెంటల్ బేస్ ధర్మం ఏంటనంటే, నన్ను ఎవడైనా కొడితే, నన్ను ఎవడైనా తిడితే, నా డబ్బు ఎవడైనా అపహరిస్తే నేను ఎలా బాధపడతాను? అలాగే నేను ఎవడిని కొట్టినా వాడు బాధపడతాడు, నేను వాడిని తిడితే బాధపడతాడు, వాడి డబ్బు అపహరిస్తే వాడు బాధపడతాడు. కాబట్టి నాకు బాధ కలిగించేది ఏది నేను ఇతరులకి చెయ్యకూడదు. దట్ ఈస్ అ ఫండమెంటల్ ధర్మ. ఇది ఫస్ట్ థింగ్ ధర్మం విషయంలో. మీరు అడిగారు కదా వాట్ ఈస్ ధర్మ అనేది. ఇది మనిషి కనుక ముందు బ్రతికితే సుమన్జీ ఈరోజు సొసైటీలో 90% ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రెండోది, కుటుంబంతో ఉన్నప్పుడు నా బాధ్యత ఏంటి, నా ధర్మం, నా కర్తవ్యం ఏంటి. సో కుటుంబంలో నేను భార్య, పిల్లలు లేకపోతే భర్త, ఇవన్నిటిని హౌ టు రిలేట్ విత్ దెమ్, హౌ టు క్రియేట్ ఎ కైండ్ ఆఫ్ హార్మనీ విత్ ఇన్ దెమ్ అండ్ బ్రింగ్ దెమ్ అని. ఇక మూడోది నా ధర్మం, ఆత్మధర్మం ఏంటి అంటే నేను ఎందుకు పుట్టాను, అసలు నేను ఒకప్పుడు నేను ప్రాణం విడిచిపెట్టేస్తున్నాను, ఏం కాకుండా చచ్చిపోతున్నాను, శరీరాన్ని తీసుకెళ్ళి వీళ్ళు క్రిమేట్ చేసేస్తారు. అసలు నా జర్నీ ఏంటి, అసలు ఎక్కడి నుంచి బిగిన్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అసలు ఎందుకు బిగిన్ అయింది, ఎందుకు ఎండ్ అయింది, అసలు ఎండ్ అయిన తర్వాత సోల్ ఇంకా ఫర్దర్ జర్నీ ఉందా, కంటిన్యూటీ ఉందా, ఉంటే అసలు వాట్ ఈస్ దట్ సోల్, వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ దట్, అసలు ఈ లైఫ్ ఏంటి, ఇక్కడ నేను బ్రతికే లైఫ్ ఏంటి, అండ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ ఏదన్నా ఉందా, ఉంటే అది ఎక్కడ ఏంటి అనే ఈ అంశాల మీద ఆలోచించుకోవడాన్ని ఆత్మావలోకనం అంటారు, దాన్ని ఆత్మధర్మం అంటారు. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో చేయాల్సిన ప్రధానమైనది. ఒక్కసారి ఆ థాట్ కనుక లోపల జోల్టింగ్ అయితే మనిషి భూమి మీద 90% సెట్ అయిపోతాడు. ఎందుకంటే తాను చనిపోవడం ఖాయమని అర్థం చేసుకున్న వ్యక్తికి తాను ఈ భూమి మీద ఇట్స్ నాట్ పర్మనెంట్ అనేటువంటిది తెలుస్తున్న వ్యక్తికి తనలో చాలా మార్పులు వచ్చేస్తాయి, చాలా మార్పులు వస్తాయి. సో అలాంటి మార్పులతోటి ఒక వ్యక్తి తన లోపల ఆత్మావలోకనం చేసుకుంటా, అంటే ఇంట్రాస్పెక్షన్ అన్నమాట, లోపల ఆ ఇన్నర్ జర్నీలోకి వెళ్తాడు. దాన్ని ఆత్మధర్మం అంటారు. సో కాబట్టి ధర్మ ఆఫ్ 3 స్టేజెస్. ఒకటి, సమాజంలో నేను ఉన్నప్పుడు ఎలా నేను ఉండాలి, కుటుంబంతో ఉన్నప్పుడు నేను ఎలా ఉండాలి, అలాగనే నన్ను నేను ఎలాగ ఎలివేట్ చేసుకోవాలి, నన్ను రిఫార్మ్ చేసుకోగలగాలి, అది ఒక ఆస్పెక్ట్. దిస్ కాల్డ్ ధర్మ. మీరు ఇందాక అన్నారే ఒకరికి హెల్ప్ చేస్తామనేది, దట్స్ కాల్డ్ దానం. దానం అని అంటే రకరకాలు ఉంటాయి. అన్నం దొరకలేదనుకోండి, వాడికి మనం డబ్బు ఇస్తే వాడు అన్నం తినొచ్చు, తినకపోవచ్చు, కానీ నువ్వు అన్నం పెట్టు. చదువుకోవాలనుంది, వాడికి చదువు దానికి డబ్బు లేదు, మనం డబ్బు ఇస్తే వాడు చదవచ్చు, చదవకపోవచ్చు, చదువు ఇప్పించు. బట్టలు లేవు, బట్టలు ఇప్పించు. చెప్పులు లేవు, చెప్పులు ఇప్పించు. లేదా వాడు బతకడానికి ఎక్కడ ఒక గూడు లేదు, చిన్న చేతనైతే ఒక గూడు. లేదా వాడికి జబ్బు వచ్చింది, ట్రీట్మెంట్ చేయడానికి డబ్బు లేదు, ట్రీట్మెంట్ ఇప్పించండి. సో ఇవన్నీ దానం అన్నమాట. అంటే దానము అనేటువంటిది వాట్ ద రిజల్ట్ దట్ ఐ గెట్ పక్కన పెడితే ఏ కన్సిడరేషన్ ఫర్ అదర్ పర్సన్, కేర్ ఫర్ అదర్ పర్సన్. ఒక కుక్కకి బాగలేకపోతే ఇంకో కుక్క పాపం దాని చుట్టూ ఏదో తిరుగుతుంది. ఒక జంతువుకు బాగలేకపోతే అదే జాతి జంతువు దాని గురించి ఎంతో కొంత ఆలోచిస్తుందో, దాని నాలుకతో అయినా నాకుతుందో, ఏదో ఎక్స్ప్రెస్ చేసిపోతుంది. కానీ అన్నీ ఉన్న మనిషి ఇంకొక మనిషి గురించి పట్టించుకోకపోతే ఇంకా బ్రతకడం కూడా వ్యర్థం. అది కాబట్టి ఇట్స్ ఎ కేర్, ఇట్స్ ఎ కన్సిడరేషన్. సో ఆ కన్సిడరేషన్లోనే మన మనస్సులో ఒక ఎలివేషన్ వస్తుంది సుమన్. సో దేర్ఫోర్ దానము వల్ల మనిషి మానసికంగా ఎలివేషన్ వస్తుంది, ఎదుగుతాడు మనిషి.
మీరు అన్నట్టు ఆ దానం చేశాను, ఈరోజు నేను వాడికి నా దగ్గర 10 రూపాయలు ఉంది, వాడికి కావాలి ఇచ్చాను, నాకు మళ్ళీ అది తిరిగి 100 రూపాయలుగా వస్తుందా అనే చిన్న చిన్న క్వశ్చన్స్ చాలామందిలో ఉంటాయి. మీకు వచ్చే ఆనందం 100 రూపాయల కంటే చాలా కోట్లు విలువ. అది అది పొందడం మొదలు పెడితే తెలుస్తుంది దాని విలువ. ప్రకృతి ఎంత గొప్పదనంటే, నేను చేతి నిండా పూలు తీసుకుని ఇలా పైకి ఇసిరాను అనుకోండి, నా మీద పడేటప్పుడు రాళ్ళు పడవు, పూలే పడతాయి. అదే నేను చేతి నిండా రాళ్ళు తీసుకుని ఇలా పైకి ఇసిరాను అనుకోండి, నా నెత్తి మీద పూలు పడవు, రాళ్ళు పడతాయి. అంటే వాట్ యూ గివ్ సేమ్ థింగ్ యూ రిసీవ్. కాబట్టి మనం ఈ సమాజంలో అది నేర్పుతుంది స్పేస్. సో ఇక్కడ కూడా ఒక స్పేస్ మనకు ఉందన్నమాట. మీకు నాకు మధ్య ఒక స్పేస్ ఉంది. ఈ స్పేస్ ఏం నేర్పుతుందంటే, పైన స్పేస్ ఏం నేర్పుతుంది, ఇది కూడా నేర్పుతుంది. హౌ యూ టాక్ యూ విల్ బీ రిసీవింగ్ సేమ్ థింగ్. నేను ప్రేమగా సుమన్జీ మీరు నీళ్లు తాగుతారా అన్నారనుకోండి, నేను అన్నాను అనుకోండి, స్వామీజీ థ్యాంక్స్ అండి అని అంటారు. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఉన్నప్పుడు మీరు కూడా స్వామీజీ విల్ యూ హ్యావ్ కప్ ఆఫ్ టీ మీరు అడుగుతారు. బికాస్ ద వే హౌ ఐ రెస్పెక్ట్ యూ, సిమిలర్ వే ఐ విల్ బీ రిసీవింగ్ ద రెస్పెక్ట్. నేను మిమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేస్తే సిమిలర్ థింగ్ నాకు కూడా వస్తుంది. అది ఖచ్చితంగా ఈ నేచర్లో వాట్ ఎవర్ ఐ గివ్ డెఫినెట్లీ ఐ రిసీవ్ ఇట్. కాబట్టి దాంట్లో ఏం అనుమానం లేదు. మనం హాయిగా అర్హులైనటువంటి వ్యక్తులకి, యోగ్యులైన వాళ్ళని, నిజంగా నీడీ పీపుల్ ఎవరికి నిజంగా ఆ నీడీగా ఉన్నారో మనం చెయ్యడం మన ధర్మం. అది దానివల్ల ఫలితాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఖచ్చితంగా మన మాటలు మంచి మాటలు చెప్తే మనకు కూడా మంచి మాటలే వస్తాయి. మన వల్ల ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే, ఆర్థిక విషయంలో అంటే చేయగలిగితే, మళ్ళీ ఎప్పుడో ఖచ్చితంగా ఒకటి ఎప్పుడో వచ్చేది అది ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం తాత్కాలికంగా ఇమ్మీడియట్ రిజల్ట్ ఏంటంటే, నేను చేయగలిగాననే ఒక సంతృప్తి కూడా అద్భుతం అది. అండ్ యూ విల్ రిసీవ్ ఇట్ ఆల్సో డెఫినెట్లీ ఇన్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ యాంగిల్స్. యూ విల్ డెఫినెట్లీ రిసీవ్ ఇట్. ఊరికినే పోదు అది.